ప్రార్థన సవాళ్లను అధిగమించటానికి, శోధనను జయించటానికి మనకు సహాయపడుతుంది. ప్రార్థన మనకు దృఢ సంకల్పాన్ని కలుగజేస్తుంది. ప్రార్థన లేకపోతే మనం బలహీనులుగా ఉంటాం. సాతాను యొక్క దాడికి మనం తీవ్రంగా గురవుతాం. శోధనను ఎదిరించడానికి ప్రార్థన మనకు ఎంతగానో అవసరం. రక్షించబడిన విశ్వాసిని అపవాది పలు రకాలుగా శోధిస్తూ ఉంటాడు. శోధన ఆ వ్యక్తి కొరకు కాచుకొని ఉంటుంది. శోధన సమయంలో పడిపోకుండా దేవుని కొరకు నిలబడాలంటే తగినంత ప్రార్థనా జీవితం మనకు అవసరం. యేసుక్రీస్తు ప్రభు ఆ గెస్తమైన తోటలో ఆయన ప్రార్థించాడు కాబట్టి తన ముందున్న సవాళ్లను, తన ముందున్న శోధనను ఆయన ఎదుర్కొనగలిగాడు. ఆ శోధన సమయంలో ఆయన నిలబడి దేవుణ్ణి మహిమపరచగలిగాడు. యేసుక్రీస్తు ప్రభు శిష్యులు ఆ శోధనలో నిలబడలేకపోవడానికి గల కారణం ఏంటో తెలుసా? ప్రార్థనలేమి. ఆ శోధనను ఎదిరించగలిగిన ప్రార్థనా శక్తి గాని, ప్రార్థనా జీవితం గాని వారిలో లేదు కాబట్టే వారు శోధన సమయంలో నిలబడలేకుండా పోయారు. ప్రార్థన ద్వారానే మనం శోధనను ఎదుర్కోగలం. ప్రార్థనలో మనం నిలబడగలిగితే శోధన సమయంలో మనం నిలబడగలుగుతాం. ప్రార్థన లేమి ఒక విశ్వాసిని అనేకమైన పాపంలో నెట్టివేస్తుంది. ప్రార్థనే మన వైఫల్యాలకి ప్రధానమైన కారణం. గొప్ప భక్తుడైన జాన్ రిచర్డ్ ఇలా అన్నాడు: నా బలహీనతకు ఫలహీనతకు కారణం నేను ప్రార్థనలో దిగజారిపోవటమే. నా హృదయం అంతటితో నేను రాయగలను, పాడగలను, చదవగలను, వినగలను, కానీ ప్రార్థన వీటన్నిటికంటే శ్రేష్టమైనది, వీటన్నిటికంటే అంతర్భావితమైనది అని చెప్పేసి జాన్ రిచర్డ్ అన్నాడు. యేసుక్రీస్తు ప్రభు శిష్యులు నీ విషయమై అందరూ అభ్యంతర పడినప్పటికీ కూడా మేము అభ్యంతర పడము. అవసరమైతే నీకోసం మా ప్రాణాలు వేయడానికైనా సిద్ధమే, కానీ నిన్ను విడిచిపెట్టం ప్రభా. నీ విషయమే అభ్యంతర పడం ప్రభా అని చెప్పేసి ప్రగల్భాలు పలికిన వ్యక్తులు సైతం శోధన వచ్చినప్పుడు శోధన ముందు నిలబడలేక శోధన సమయంలో పడిపోయారు. ఈరోజు నా మాటలు వింటున్న ప్రియమైన సహోదరుడా, ప్రార్థన లేకుండా నేను దేవుని కొరకు నిలబడగలను, నేను దేవుని పరిచర్య చేయగలను, నాకు ఆ నిగ్రహ శక్తి ఉంది, నేను పరిశుద్ధంగా బ్రతకగలను, నేను నా చూపుని నియంత్రించుకోగలను, నేను నా మాటల్ని నియంత్రించుకోగలను, నన్ను నేను అదుపు చేసుకోగలనని నువ్వు ఎన్ని ప్రగల్భాలు పలికినప్పటికీ కూడా ఏ మాత్రం ప్రయోజనం వాటి వల్ల ఉండదో. ప్రార్థన లేని క్రైస్తవుడు ఒక బలహీనమైన క్రైస్తవుడు. ప్రార్థన కలిగిన వ్యక్తుల్ని పడగొట్టాలని చెప్పేసి ఎన్నో ప్రయత్నాలు అపవాది చేస్తూ ఉన్నాడు. ప్రార్థన లేకపోతే అపవాది మనల్ని ఇష్టం వచ్చినట్లు వాడుకుంటాడు కూడా. ప్రార్థన లేకుండా మనం చెప్పే 100 మాటల కన్నా ప్రార్థనతో కూడిన ఒక చిన్న కార్యం గొప్పదన్న సంగతిని మీరు మర్చిపోవద్దు. యేసుక్రీస్తు ప్రభు ప్రార్థన ద్వారా తన ఎదుట ఉన్న శోధనను అధిగమించగలిగాడు.